అండి అస్తమాను కోళ్ళు మేకలతోనే కాదండి, ఇలా ఫ్లవర్స్తో ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. ఫ్రైడ్ రైస్ తిన్న వాళ్ళందరూ మీకు మీ ఫ్రైడ్ రైస్కి టేక్ ఎ బౌ అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యాలీఫ్లవర్ని క్లీన్ చేసి వేడి వాటర్లో పసుపు వేసి ఒక 10 నిమిషాలు ఉంచి వడకెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, గరం మసాలా, సాల్ట్, వాటర్, ఫుడ్ కలర్ వేసుకుని చికెన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని క్యాలీఫ్లవర్ని ఈ మిక్సర్లో మొత్తం మిక్స్ చేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక దబరా తీసుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ వీటన్నిటిని బాగా రోస్ట్ చేసిన తర్వాత చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ ఇవన్నీ వేసి ముందుగా రైస్ని ఉడకబెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని క్యాలీఫ్లవర్ని కూడా వేసి గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్, సరిపడా సాల్ట్ వీటన్నిటిని వేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుని లాస్ట్లో వెనిగర్ వేసి కొత్తిమీర వేసుకుని దింపుకోండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.